మూడోసారిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే మోడీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే వారి జాబితా రాష్ట్రపతి భవన్కు చేరింది. కేంద్ర మంత్రులుగా అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, హార్దిక్ సింగ్ పూరి, హెచ్డి కుమారస్వామి, చిరాగ్ పాస్వాన్, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, గిరిరాజ్ సింగ్, జయంత్ చౌదరి ప్రమాణం చేరినారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన అన్నమలైకి కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. అటు మనోహర్ లాల్ ఖట్టర్, సురేష్ గోపి, జితన్ రామ్ మాంజీ కేంద్ర సహాయ మంత్రిగా, రామ్నాథ్ ఠాకూర్ కేంద్ర మంత్రులుగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం చేరున్నారు. ఇక కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే వారిలో అర్జున్ రామ్ మెఘవాల్, ప్రహ్లాద్ జోషి, చంద్రశేఖర్ చౌదరి, కింజరపు రామ్మోహన్ నాయుడు, రవనీత్ సింగ్ బిట్టు, జితిన్ ప్రసాద్, పంకజ్ చౌదరి, బిఎల్ వర్మ, లలన్ సింగ్, సోనోవాల్, అనుప్రియ పటేల్, ప్రతాప్ రావ్ జాదవ్, అన్నపూర్ణాదేవి, రక్షా కత్సే, శోభా కరందేసే, కమల్జిత్ షెరావత్, రావ్ ఇంద్రజిత్ సింగ్, రామ్దాస్ అథావాలే, హర్ష మల్హోత్రా ఉన్నారు. ఇక మొత్తంగా కేంద్రంలో కొలువు తీరబోతున్న నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు అమిత్ షా. ఇక బీజేపీ అభ్యర్థిగా గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన బీజేపీలో నెంబర్ 2గా ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంతో వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2019 కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అంతకుముందు భారతీయ జనతా పార్టీకి 10వ అధ్యక్షుడిగా అతను ఉన్న తర్వాత నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. 2002లో 2012 వరకు గుజరాత్లోని మోడీ మంత్రివర్గంలో పనిచేశారు. ఇక 2000 పనిచేసిన తర్వాత 18 ఏళ్ల వయసులోనే ఏబీవీపీలో స్థానం సంపాదించి 1987లో బీజేపీలో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్కు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు అమిత్ షా. మొత్తంగా 80 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 సీట్లు గెలుచుకుంది. ఫలితంగా అమిత్ షా జాతీయ స్థాయికి ఎదిగారు. ఇక మరో అభ్యర్థి చూసుకుంటే బీజేపీ సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్ కూడా మోడీ 3.0లో చోటు దక్కింది. 2019లో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా సేవలు అందించిన రాజ్నాథ్ మరోసారి కేంద్రంలో కీలక శాఖ నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే మోడీకి నమ్మకస్తుడైన సహచరుడయ్యారు. రాజ్నాథ్కు 13 ఏళ్లకే సంఘ్తో అనుబంధం ఏర్పడింది. గోరఖ్పూర్లో ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కొంతకాలం భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో పాల్గొని 2 ఏళ్లు జైలు జీవితం గడిపారు. 1977లో జనతా ఉప్పెన్లో శాసనసభ్యులయ్యారు. అయితే తర్వాత యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. సంఘ సాన్నిహిత్యంతో భారతీయ జనతా పార్టీలో ఎదిగారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2000 నుంచి 2002 వరకు పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి ముందు ఆ తర్వాత వాజ్పేయి మంత్రివర్గంలో 2 దఫాలుగా రవాణా, వ్యవసాయ శాఖల్ని నిర్వహించారు. స్వర్ణ చతుర్ముఖి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభించారు. సమర్థ పాలకుడిగా నిరూపించుకున్నారు. అయితే రాజ్నాథ్ 2006-2009 మధ్యకాలంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా హిందుత్వ ఆధారంగా భారతీయ జనతా పార్టీని పునర్నిర్మించేందుకు ప్రయత్నించారు. ఆయన హయాంలోనే కర్ణాటక సహా 7 రాష్ట్రాల్లో పార్టీ అధికారానికి వచ్చింది. ఇక మరో అభ్యర్థి చూసుకుంటే బీజేపీ సీనియర్ నాయకులు నితిన్ గడ్కరీ కూడా మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన నాగ్పూర్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు, ముఖ్యంగా ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ఈ వలన మంచి పేరు సంపాదించారు. 26 మే 2014 నాడు నరేంద్ర మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. 2019లో రవాణా శాఖ మంత్రిగా రోడ్ల నిర్మాణంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మరో అభ్యర్థి రాజ్యసభ సభ్యురాలుగా మరోసారి మోడీ కేబినెట్లో చోటు సంపాదించుకున్నారు నిర్మలా సీతారామన్. తెలుగువారి కోడలిగా ఆమె అందరికీ సుపరిచితమే. 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు సీతారామన్. గతంలో 2017 నుండి 2019 వరకు 28 రక్షణ మంత్రిగా పనిచేశారు. తద్వారా భారతదేశ 2వ మహిళా రక్షణ మంత్రి అయ్యారు. అయితే సీతారామన్ ఫోర్బ్ 2022లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఇక మరో అభ్యర్థి చూసుకుంటే గంగాపురం కిషన్ రెడ్డి. అయితే ఈరోజు మోడీ క్యాబినెట్ 3.0 కొలువుదేరనుంది. ఇప్పటికే అనేక మందికి మంత్రి పదవులు కేటాయించారు. ఈ జాబితా ప్రకారం 48 మందికి కూడా మంత్రి క్యాబినెట్లో చోటు దక్కించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంత్రి పదవులు వరించే. తెలంగాణ నుంచి చూసుకుంటే కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, ఇక ఆంధ్ర నుంచి చూసుకుంటే ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఇక నరసాపురం ఎంపీ అభ్యర్థి కూడా మంత్రి పదవి వరించింది. అనూహ్యంగా మంత్రి పదవి చేపట్టారు నరసాపురం అభ్యర్థి. ఇక మొత్తంగా మోడీ 3.0 ఈరోజు కొలువుదేరనుంది. మూడోసారి మోడీ అనూహ్యంగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మరో అభ్యర్థి చూసుకుంటే గంగాపురం కిషన్ రెడ్డి, బీజేపీ తరపున పోటీ చేసిన కిషన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఎంపీగా. ఇక వరుసగా రెండోసారి ఎన్నికై నరేంద్ర మోడీ క్యాబినెట్లో చోటు సంపాదించుకున్నారు. ఇచ్చిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో సమర్థవంతంగా చేసి నేతగా పేరు తెచ్చుకోవడంతో మరోసారి మోడీ టీంలో చేరారు. అంతకుముందు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచి తొలిసారి కేంద్ర మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు కిషన్ రెడ్డి. ఫస్ట్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ పక్ష నేతగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాధ్యతలు నిర్వహించారు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన కిషన్ రెడ్డి 1960లో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో బాల్యం నుంచే కిషన్ రెడ్డి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా కిషన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తగా మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉన్నత బాధ్యత నిర్వర్తించారు. ఇక మరో అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి మోడీ 3.0లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బండి సంజయ్ కొనసాగుతున్నారు. గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేశారు బండి సంజయ్. ఇక సంజయ్కు భార్య అపర్ణ, పిల్లలు సాయి భగీరథ్, సాయి సుముఖత్ ఉన్నారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో స్వయం సేవకుడిగా ఉన్నారు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్తులో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షుడిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. ఇక జాతీయ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా 2 పర్యాయాలు కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షుడిగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2,96,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు బండి సంజయ్. ఇక నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన కొత్త కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి ఎంపీగా గెలిచారు కింజరపు రామ్మోహన్ నాయుడు. అయితే రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్లో పదవి దక్కింది. టీడీపీ నుంచి గెలిచిన 16 ఎంపీ స్థానాల్లో పార్లమెంటు సభ్యుడిగా అనుభవం రీత్యా రామ్మోహన్ నాయుడు సీనియర్ కూడా. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రనాయుడికి కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాలకు వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్ళు. ఎర్రనాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి విజయం సాధించారు. ఇక ఎర్రనాయుడు వరుసగా 4 సార్లు ఒకే పార్టీ నుంచి ఒకే పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. రామ్మోహన్ నాయుడు కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ తరపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఆయన గెలుపొందారు. ఈ 3 సార్లు వైసీపీ నేతలపైనే ఆయన గెలిచారు. 2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్పై, 2024లో పేరాడ తిలక్పై గెలిచారు. అయితే ఈసారి 3.27 లక్షల ఓట్ల మెజార్టీని అందుకున్నారు రామ్మోహన్ నాయుడు.
ఇక మోడీ నేతృత్వంలోని మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోడీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ బీజేపీ ఎంపీలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఖరారైంది. అటు బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ భూపతి శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇక మొత్తంగా మూడోసారి అధికారం చేపట్టనున్న మోడీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఇక నరసాపురం బీజేపీ ఎంపీని కేంద్ర మంత్రి పదవి వరించింది. నరసాపురం నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జాక్ పట్ కొట్టారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు ఉమాబాలపై 2.79 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో వర్మ గెలుపొందారు. అయితే శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవే కాదు, లోక్సభ ఎన్నికల్లో టికెట్ కూడా అనూహ్యంగా దక్కింది. బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరు బలంగా వినిపించింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా శ్రీనివాస్ వర్మ పేరు చివరిలో తెర మీదకి వచ్చింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకోగా అప్పుడు కూడా నరసాపురం లోక్సభ స్థానాన్ని బీజేపీ కేటాయించారు. ఆ ఎన్నికల్లో గోకరాజ్ గంగరాజు నరసాపురం ఎంపీగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో సినీ నటుడు కృష్ణంరాజు సైతం బీజేపీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచారు. బీజేపీ వర్మగా గుర్తింపు తెచ్చుకుని భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చాలా సంవత్సరాలుగా ఆయన బీజేపీలో కొనసాగడంతో ఆ పేరు వచ్చింది. మున్సిపల్ కౌన్సిలర్గా, డిఎన్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ కరస్పాండెంట్గా భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా ఆయన వ్యవహరించారు. ఇక 1980లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్లో ఆయన పనిచేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులై వర్మ కమలం పార్టీలో చేరారు. 1991-97 మధ్య బీజేపీ భీమవరం టౌన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్గా, జాతీయ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరించారు. 2020-23 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగాను వ్యవహరించారు. ఇక 2009లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున నరసాపురం నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ వర్మ ఓటమి పాలయ్యారు. పీజీ చదివిన శ్రీనివాస్ వర్మ 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు. ఇక తండ్రులు సూర్యనారాయణరాజు, సీతాలక్ష్మి, భార్య వెంకటేశ్వరీదేవి. ఇక మొత్తంగా ఈరోజు మోడీ 3.0 క్యాబినెట్ కొలువుదేరనుంది. మూడోసారి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మూడోసారి మోడీ హ్యాట్రిక్ కొట్టారు. ఈ నేపథ్యంలోనే అనేక మందిని మంత్రి పదవులు వరించాయి. బీజేపీకి సంబంధించి కానీ మిత్రపక్షాలకు సంబంధించి కానీ మంత్రి పదవులు వరించాయి.